అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చలైతే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. కాంగ్రెస్ వచ్చినాక వనవాసం చేస్తున్నాం. ఈ అవ్వ బాధనైతే చూడఘోరం. మళ్ళా షురు అయినాయిగా ఫుడ్ పాయిజన్ గోసలు. దావఖాన్ల పాలై తిప్పల పడుతుర్రు పిల్లలు. చలికాలంలో నీళ్ళ గోసలు ఆదుకొమ్మని రైతన్నలు పడుతుర్రు తిప్పలు. రైతులకు ఎసోంటి తిప్పల రాకుండా 24 గంటల కరెంట్ ఇస్తాం అని సర్కార్ చెప్తున్నది. కరెంటు విషయంలో ఆఫీసర్లు అనేటోళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని వార్నింగ్లు ఇచ్చింది. అట్లా చేయనోళ్ళని కొంతమంది ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేసింది. అయినా కరెంట్ కష్టాలు తప్పుతలేవు రైతన్నలకు. ఇగో గిడ చూడుండ్రి ఎసోంటి పరిస్థితి వచ్చిందో రైతన్నలకు. పంటలను ఆదుకోవాలి కరెంటు ఇచ్చి, ఇన్నరా ఎండిపోతున్న పంటలను ఆదుకోవాలి కరెంట్ కట్ చేయకుండా ఇచ్చి అని ధర్నాకు దిగిండ్రు రైతన్నలు. ఆరుగాలం కష్టం చేసి సాధిన పచ్చటి సేను ఎండలకు పండువారిపోతున్నదట. ఆగో అందుకే కరెంట్ సప్లై ఆపొద్దని లొల్లి చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లి కరెంట్ సబ్ స్టేషన్ ముందట. కానీ చూడుర్రి ఎసొంటి కాలం వచ్చెనో. రైతన్నలు హాయిగా స్టార్టర్ ఒత్తి కాలు మీద కాలేసుకొని వండుకుంటే కాల్వలై వారే నీళ్లు పోయి ఇప్పుడు కరెంట్ కోసం ఆఫీసుల ముంగట ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి లేకుంటే ఏం చేస్తారు? వ్యవసాయం తప్ప ఏం పని చేయని రైతన్నలకు ఇప్పుడున్న సర్కార్ తప్పకుంటే 24 గంటలు కరెంట్ ఇస్తామని ఖరాఖండిగా చెప్పింది. ఇక రైతులకు ఆశ పుట్టదా? 4 గింజలు వండించుకుందామని కూడా ఆ ఆశతోనే పంటలు వేసుకున్నారట ఇక్కడ రైతులు. కానీ వచ్చిపోయే కరెంటుకు పంటలు ఎండే కథ అవుతున్నదట. అందుకే ఇప్పటికైనా సర్కార్ ఆఫీసర్లు కళ్ళు తెరిచి సర్కార్ ఇచ్చే 24 గంటల కరెంటును సాఫీగా సప్లై చేయాలని కోరుతున్నారు. మరి ఈ ముచ్చట రేవంత్ రెడ్డి సర్కార్ దాకా పోయి వీళ్ళని ఆదుకుంటారో లేకుంటే పట్టి పట్టనట్టే ఉంటారో చూడాల్సిందే. ఇప్పుడిప్పుడే కొద్దిగా చలి తగ్గుతున్నది. ఇక ఎండవేడి కూడా పెద్దగా ఏం పెరగలేదు, పెరిగినట్టు చేస్తున్నది. ఎండాకాలం షురువు అయ్యేందుకు ఇంకా చాలా దినాలే ఉన్నది. ఇంతెల్మే తెలంగాణలో నీళ్ళ గోసలు మొదలైనవి. చూడుండ్రి మంచినీళ్ళ తిప్పలు ఎట్లున్నాయో ఇప్పుడే. ఓర్ని చిత్రం పాడుగాను. అప్పుడే ఎండలు ముదిరిపోయినట్టు గొంతులు ఎండిపోయినట్టు బిందెలు పట్టుకొని ధర్నాలకు దిగిండ్రు కదా. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం కొల్లాపూర్ పట్నం 19 వార్డులున్న నీళ్ళ కష్టాలు. ఏదున్నా లేకున్నా నీళ్లు లేకుంటే ఇల్లు గడవది. అదే ముచ్చట మున్సిపాలిటీ ఆఫీసర్లకు మొరబెట్టి చెప్పుకున్నా చెవు మీద పెయిన్ వారినట్టు కూడా కాలేదట. అందుకే ఖాళీ బిందెలు చేత పట్టుకొని మున్సిపల్ ఆఫీస్ ముంగట లొల్లి చేస్తున్నారు. అది కాదు గాని కేసీఆర్ సార్ వేసిన ఇంటింటికి నల్లలు ఉండే పక్కనే కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు వారుతనే ఉండే. అసొంటప్పుడు సరిపోను నీళ్లు సప్లై చేస్తే ఏమైతున్నది కావచ్చు. ఎవరన్నా మంత్రి సార్ పేరు చెడగొట్టేతానికే నీళ్లు ఇయ్యకుండా జనాన్ని తిప్పలు పెడుతున్నారు కావచ్చునా. జూపల్లి సారు జరగా నీళ్ల పంచదేందో చూడుండ్రి సారు, లేకుంటే మంత్రి ఇలాకల్నే ఇట్లున్నది, ఇక కడమ నియోజకవర్గాలలో ఇంకెట్లున్నదో అనే చెడ్డ పేరు వస్తది, జర చూసుకోండి సారు అని చెప్తున్నారు నీళ్ల కష్టాలు తెలిసిన పబ్లిక్. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి రుణం తీర్చుకోలేనోళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది వాళ్ళ అమ్మ గొప్పతనం చెప్తే 1 గంట 1 రోజులో ఒడిచేది కాదు. కడుపుల కాయబడ్డప్పటి నుంచి తనకు జీవున్నంత వరకు మన మీద ప్రేమ చూపేది ఒక్క అమ్మ మాత్రమే. అసొంటి అమ్మకు మనం ఎంత చేసినా తక్కువనే. అమ్మ రుణం ఏం చేసినా తీరనది. అందుకే ఇగో ఈసారి ఏం చేసిండో చూడుండ్రి. ఆగో గన్మిట్లకెళ్ళెళ్ళుని చూడుండ్రి అంజనమ్మ. ఇలా పుట్టినరోజట. వాళ్ళ ఇంట్లో ఆమె కోసం పనిచేసేటోళ్ళంతా గిట్ల పూలు జల్లి పుట్టినరోజు వేడుకలు షురు చేసిర్రు. అటెనక ఇంటోళ్ళంతా ఒక్క తాన చేరిర్రు. మెల్లగా చిరంజీవి సారేమో వెనకకెళ్ళి హ్యాపీ బర్త్డే అమ్మా అని పాడుకుంటూ వచ్చి కేక్ కట్ చేపించి ఒకళ్ళకొగలు తినిపించుకుర్రు. మంచిగా చిన్న పొరలకు చేసినట్టు కేకులు కట్ చేపించి ఆమె పుట్టినరోజు వేడుకలు చేసేసరికి ఆ అమ్మ కూడా చిన్నగా మురవలేదు. అందరినీ దగ్గరికి తీసుకొని మస్తు సంబరపడ్డది. ఇక ఇది చూసిన ప్రతొక్కరు హ్యాపీ బర్త్డే అమ్మ, మీరు ఎప్పటికీ ఇట్లనే చల్లగా బతకాలి, నిండు నూరేళ్ళు మంచిగా ఆరోగ్యంతో మెదలాలి అని కామెంట్లు చేసి విషెస్ చెప్తుర్రు. ఈ సర్కార్ చక్కగా లేదో లేకుంటే సర్కార్ను నడిపే ఆఫీసర్లు చక్కగా లేరో గాని మొత్తం సత్యనాశ అవుతున్నది. బడిలుండి చదువులు నేర్చుకోవాల్సిన పిల్లగాండ్లు దావఖాన్లలో ఉంటున్నారు. ఇగో చూడుర్రి ఎంతటి ఘోరం జరుగుతున్నదో గురుకులాలల్లా. పాపం పిల్లలు మస్తు గోసపడుతున్నారు.
అయ్యయ్యో ఎంత ఘోరమో చూడుండ్రి. చదువుకుంటారు బిడ్డలని గురుకులాలకు పంపితే పిల్లలు దావకన పాలైనరు. బెడ్డుల మీద వండుకొని బిక్కు బిక్కుమంటున్నారు. బతకనీకే తినాల్సిన తిండిని సావంచుల దాకా తీసుకుపోయింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్నంలో ఉన్న సర్కార్ బడిలో జరిగిన ముచ్చటిది. వంటలు చేసేటానికి సర్కార్ ఇచ్చే బిల్లులు వస్తలేవో లేకుంటే వచ్చిన పైసలు దొబ్బేద్దామనుకుర్రో తెలియదు గాని పిల్లలకు పచ్చళ్ళతోని భోజనం పెట్టిండ్రట. ఇంకేమున్నది ఇగో ఇట్లా దావకాన్లో వచ్చి పడ్డరు. మరి అట్లా పచ్చళ్ళతో తిండి పెడుతుంటే పంతులు ఏం చేస్తున్నారు కావచ్చు. పాపం పిల్లలది ఆగం పరిస్థితి అయింది. తల్లిదండ్రులు దండలాడుకుంటా దావఖానకు పరుగులు పెట్టిండ్రట. ఈడిట్లుంటే నారాయణపేట జిల్లాలో కూడా తిన్న తిండి తక్లీబయి 25 మంది ఇబ్బందుల పాలైనరు. కడుపు నొప్పుతో దండలాడుతుంటే ఎంబట సర్కార్ దావఖానకు తరలించిండ్రట. డాక్టర్ పిల్లలకి ఏం కాకుండా అన్ని తీర్లాడుచుకుంటున్నారు. ఆ ముచ్చట అట్లుంటే ఇగో గీ బుజ్జిని చూడుర్రి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలున్న ఓ హాస్టల్ ఉన్నప్పుడు సీలింగ్ నుంచి ఇనుప పైపు ఊసివడి తలకాయ వలిగిందట. చూడుండ్రి ఎట్లున్నాయో హాస్టల్ చదువులు. చదువు సారెడు సమస్యలు బోలెడన్నట్టు తయారైంది విద్యాశాఖ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దగ్గర విద్యాశాఖ ఉన్నదంటే ఎట్లుండాలి ఏం కథ. కానీ దినదినం దిగజారిపోతున్నది. నేను ఓ నవ్వో సర్కార్ హాస్టళ్లకు అన్నట్టు తయారైతున్నది పరిస్థితి. మరి ఆఫీసర్లకు సోయలేదో సర్కార్కే పట్టింపు లేదో తెలియదు గాని చదువుకునే పిల్లగాళ్ళు మాత్రం ఆగమైతున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన రోజులల్లా ఏడ చూసినా పోలీసులే ఉండేది. అడుగు అడిగినా కొట్లాటలను అడ్డుకునేది. లాఠీ చార్జులు, టీయర్ గ్యాస్ బాంబులు, అరెస్టులు, కేసులు ఇట్లా ఎమర్జెన్సీ తీరుగానే ఉండేది. ఇప్పుడు ఆ ముచ్చట్లు ఎందుకు చెప్తున్నా అంటారా? ఇప్పుడు పోలీస్ బందోబస్తు చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది. ఆవు మీరే చూడురు మళ్ళా. తెలంగాణ కోసం కొట్లాడిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా ఈ పోలీస్ గుంపును చూస్తుంటే. జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్ మీటింగ్ లా ఎసోంటి లొల్లి కావద్దని కార్పొరేటర్లకు కావలి కాసేతందుకు వచ్చిన పోలీసులు ఇల్లంతా కౌన్సిల్ ఆఫీస్ కు నలుదిక్కుల నల్ల బట్టలు వేసుకొని తయారుగున్నారు. ఆఫీస్ లోపట సర్వసభ్య సమావేశం చురువైన కొద్దిసేపట్లనే లొల్లి మొదలైందట. హైదరాబాద్ పట్నం డెవలప్మెంట్ కోసం బడ్జెట్ పెట్టిన తర్వాత జిహెచ్ఎంసీలో ఉన్న సమస్యల మీద మాట్లాడాలి అని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ పట్టుబట్టిండ్రట. లేదు అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అన్నారట. అటు వాళ్ళు ఇటు వీళ్ళ నడుమ మాటలతోనే యుద్ధం జరిగిందట. ఇంకేమున్నది, మేయర్ విజయలక్ష్మి కార్ పార్టీల గట్టిగా మాట్లాడేటోళ్లను సభ నుంచి సస్పెండ్ చేసిందట. మమ్మల్నే బయటకు పోయేటట్టు చేస్తావా అని మేయర్ మేడం కుర్చీ కాడికి పోయి ఇంకింత ఎక్కువ లొల్లి చేసే వరకు దుమ్మైందట సభంతా. ఇట్లా అయితుంటే అధికారంలో ఉన్నోళ్ళు ఊకుంటారా? మార్షల్స్ అనే పోలీసులను పెట్టి కొంతమందిని బయటకు పంపించిండ్రట. లోపట లొల్లి పెట్టినోళ్లను బయటున్న పోలీస్ దళము వచ్చినోళ్లను వచ్చినట్టే వ్యాన్లు జీబులు ఎక్కించుకొని స్టేషన్ కు తీసుకుపోయిండ్రు. ఆ తర్వాత ఇంకింత ఎక్కువ లొల్లి చేసి సస్పెండ్ అయిన వాళ్ళను లోపటికి అనుమతి ఇయ్యాలని లొల్లి చేస్తే ఒప్పుకొని ఓకే అన్నారట. కానీ ఫస్ట్ సస్పెండ్ బయటికి పోయినోళ్ళు మళ్ళా మేము లోపటికి రామని మొండికేసి కూస్తున్నారట. మొత్తానికి లోపట లొల్లులతోని బయట బందోబస్తుతోని 3 సస్పెండ్లు 4 అరెస్టులతోని సాగింది జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం. ఇప్పుడు ఎవ్వలని అట్కాయించినా గుర్రు గర్ర అంటారు పబ్లిక్ అంతా. ఇది అది అని కాదు, ఏ పథకం గురించి ఆర్చుకుందామన్నా పోయినోళ్ళని తిడుతున్నారు, సర్కార్ని జోపుతున్నారు మాటలతోని. అట్లనే ముసలోళ్ళ తానికి పోయి అడిగినా కూడా ఇగో ఇట్లా తిడుతున్నారు పెన్షన్ గురించి. ఏ కిరిచెటోళ్ళ ముంగట్నే బోర్ల పడ్డట్టు సర్కార్ చేస్తున్న పనులకు 10 మందిల పతార కూడా గట్లనే పలసగైతున్నది. ఇక వయసోళ్ళన్న నయ్యం గాని పెద్ద మనుషులైతే వచ్చిన బూతులన్నీ తిట్టి ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుర్రు. ఇట్లా 4,000 ఇస్తారు వికలాంగులు. ఆ 10 రోజులు 5 నెలలు తిరుగుడు అవుతుంది. పంచను సర్పంచ్ లేడు, ఒక కార్యదర్శి లేడు. ఇంత ఊరుకు 15 రోజులు సంచి తిరగంగా ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళ ఇత్తి ఆవిడైనా వాళ్ళ కాంగ్రెస్ మన ఊరు కాడ వచ్చి మన రాజ్యం మన కాలని మరి పోయి అడుగుతామా? మన కేసీఆర్ అయితే అడుగుతాం, అదే నిన్ను అడుగుతాం, మన తెలంగాణ అడుగుతాం. వాడే కూడా మనకు నా కోడలు పైసలు అయింది. ఆ దాకా ఉట్టుకుని పట్టుకొని వచ్చింది. ఆయన ఉండగా పైసలు ఇచ్చేది, అంగీరు పంపేది, సరుకులు పంపేది. ఇన్నరా అవ్వ ఎట్లా తిడుతుందో. ఇట్లనే బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఊర్లలో తిరుక్కుంటా ఎట్లుంది అవ్వ కొత్త సర్కార్ పాలన, మళ్ళీ పింఛన్ గిట్లా టైంకి అందుతుందా అని అడుగుడే ఆలస్యం. ఏమొచ్చుడో ఏందో అయ్యా, ఆ పింఛన్ 2,000 కూడా ఇస్తలేడు. నిన్న నా కోడలు ఆసుపత్రిలో డెలివరీ అయితే ఉత్త చేతులతో పంపించిండ్రు. అదే
కేసీఆర్ ఉంటే కిట్టు పైసలు ఇచ్చి పంపించేటోళ్ళు. కాంగ్రెస్ వచ్చినాక వనవాసం చేసినట్టుంది. వాడెవడు కాంగ్రెస్ వాడు, వాడిని పోయి పింఛన్ ఇస్తలేదని అడుగుతామా? అదే మా కేసీఆర్ అయితే అడిగేటోళ్ళం అని పొట్టు అరుచుకుంది అవ్వ సర్కార్ను. ఈమెనే అని కాదు, పార్టీ పాలన ఎట్లుందని అడిగిన ప్రతి ఒక్కరు గిట్లనే బూతులతో ఇచ్చి పడేస్తున్నారు సర్కార్ను. ఇక ఇది చూసిన చాలా మంది కూడా ఎట్లుండే తెలంగాణ, ఎట్లా అయిపోయే తెలంగాణ అని మాట్లాడుకుంటుర్రు రచ్చబండల కాడ కూర్చొని. ఈ జనాలున్నరే చిన్నదానికి పెద్దదానికి ఎగబడిపోతారు. 10 నిమిషాలు ఓపిక పడితే అయిపోయే పనికి పానాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఏంది పిల్ల దేని గురించి మాట్లాడుతున్నది అనుకుంటుర్రా? ఇగో మీరే ఇనుర్రి. నీ మంది సలగుండా ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నట్టు ఒకటే ఉరుకుతున్నారు. వెనక ముందు చూసుడే లేదు కదా, నేను ముందుండాలి అంటే నేను ముందుండాలి అని పోటీలు పడి మరి ఉరుకుతున్నారు. ఇంత ఉరుకుడు ఎందుకోసం అంటే మన దేశ క్రికెట్ ఆటగాడు కోహ్లీ ఆడే ఆటను చూసేదానికి పరుగులు పెడుతున్నారు. ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలా రంజీ మ్యాచ్ ఆట నడుస్తున్నదని తెలిసిందట. కథం ఇంకేమున్నది, పుక్కనికి ఆట చూడొచ్చు, కోహ్లీని కండ్లార దగ్గర నుంచి చూడొచ్చని కథం దొక్కిండ్రు. ఇంకేమున్నది, తొక్కిసలాట జరిగిందట. అదృష్టం మంచిగుండి ఎవల పానాలకేం ప్రమాదం జరగలేదు గాని చాలా మందికి దెబ్బలు తాకినాయట. ఓ పోలీస్ మోటార్ సైకిల్ చిత్తు అయిందట. చూడుండ్రి ఎట్లున్నదో పోడిగాళ్ళ వ్యవహారము. వీళ్ళేం చదువుకోనోళ్ళో అక్షరం ముక్క రానోళ్ళో కూడా కాదు, అన్ని తెలిసినోళ్ళ తీరుగానే ఉన్నారు. అయినా ఇగో గిట్ల తెలివిలేని పనులు చేసిండ్రు. ఈ నడుమ ఏడ చూసినా తొక్కిసలాటల వార్తలే వస్తున్నాయి. చాలా మంది జీవిడుస్తున్నారు. అయినా అన్ని తెలిసి ఇట్లా చేస్తే ఏమనాలే వీళ్ళను? ఇయ్యాల కాకపోతే ఇంకెప్పుడన్నా చూడొచ్చు ఆట అనే బుద్ధి లేకుంటే ఎట్లా? ఏం పోరగాన్లో ఏం తెలుగులో పోన్రి అని తిడుతున్నారు ఈ వార్త చూసిన పాతొక్కలు. ఎమ్మెల్యే ఎన్నికలు జోరుగా అయినాయి. ఇంకొన్ని రోజులలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. తర్వాత మున్సిపాలిటీలు. అంటే ఎండాకాలం మొదలు కాకముందే రాజకీయం వేడి పెరుగుతుంది అన్నట్టు. ఇంకొద్ది రోజులైతే పార్టీల వడగాల్పులు కూడా వచ్చేటట్టున్నాయి. అందుకే లీడర్ల రువ్వడి పెంచిండ్రు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ సారు మన విలేకరులన్నలతోని ఏం మాట్లాడిండట, మరి ఏం మాట్లాడిండనేది మనం కూడా చూద్దాం పాన్రి. మొన్నటి ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీకి పల్లెలల్ల వడ్డన్ని ఓట్లు సీట్లు పట్నంలో రాలేదు కదా, అగో అందుకే ఇప్పుడు నజర్ మొత్తం హైదరాబాద్ మీదనే ఉన్నదట. అసలే రాబోయేది జిహెచ్ఎంసీ ఎన్నికలు. సర్కార్ ఆళ్ళదై ఉండి పక్కలో బల్లెం తిరిగా పట్నంలో ఓడిపోతే మంచిగా ఉండదని ఫోకస్ పెంచిండ్రట సిటీ మీద. ఇక అట్లనే ఎక్కువ సీట్లు కొట్టబోయేది మేమే అంటున్నాడు మహేష్ కుమార్ గౌడ్ సారు. బీజేపీ కార్పొరేటర్లు ఏదో కొంపలు మునిగినట్టు బిచ్చం ఎత్తి కోపమెల్లగాక్కుతున్నారు వాళ్ళ లీడర్లు. 2 కేంద్ర మంత్రులు తెచ్చిన పైసలెన్ని, పట్టుకొచ్చిన ప్రాజెక్టులన్నీ అని గట్టిగానే అరుచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ గాంధీ తాత అనుకున్నట్టు అందరు సమానంగా బతకాలి అని పనిచేసే పార్టీ ఎక్కడున్నా అధికారంలోన్నా అట్లనే పనిచేస్తుంది అని చెప్పుకొచ్చిండు. ప్రతిపక్షాలు ఎన్ని తీర్లా కాళ్ళ కట్టబెట్టాలని చూసినా కులగణనం చేసినాం. కొద్ది కాలంలోనే లోకల్ ఎన్నికలల్లో ఎంత శాతం రిజర్వేషన్లు అనేది క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ హయాంలో రియల్ ఎస్టేట్ వాడిపోయింది, అట్లయింది ఇట్లయింది అంటున్నారు కానీ అసలు రియల్ ఎస్టేట్ వాడిపోయిందే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు. మేము వచ్చినాక దాన్ని గాడిలో పెట్టే పనులున్నాము. ఇక హామీల అమలు గురించి అసలే పట్టినట్టు ప్రశ్నలు అడిగే విలేకరులనే బెదిరించినట్టు మేము చేస్తలేమా, ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నాం. కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా ఒక్క హామీని కూడా ఇడవకుండా అమలు చేసి తీరుతాం అని అన్నాడు. అంతేకాదు ఫిబ్రవరిలో సూర్యాపేటలో పెద్ద సభ పెట్టి రాహుల్ గాంధీ సార్ను పిలుస్తారట. ఎమ్మెల్యేలు మంత్రులు ఆఫీసులల్లో సీఎం సార్ ఫోటోతో పాటు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గే ఫోటోలు పెట్టుకోవాలని కోరిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి సార్కున్నంత మంది అభిమానులు కేసీఆర్కి 7.5 ఎడ్డిచ్చిండు మాజీ ముఖ్యమంత్రి సార్ను. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన రుణమాఫీ కంటే ఎక్కువ మా రేవంత్ రెడ్డి సార్ చేసిండు, కాకపోతే కంప్లైంట్ చేసుకొని చూడుండ్రి అని అన్నాడు. ఓ ఇట్లా చాలా మాటలే మాట్లాడిండు. మరి చూడాలే మహేష్ కుమార్ సార్ చెప్పినట్టు పట్నంలో పార్టీ పతార ఎంత పెరుగుతుందో. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?